అట్టు, ఇడ్లీ, బోండా, దోశ, వడ, పెసరట్టు, టిఫిన్ ఏదైనా ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం సప్పర్, ఏ వెరైటీ టిఫిన్ చేసుకున్నా చట్నీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు, వీటిని పుట్నాలు అని కూడా అంటారండి. 1 టీ స్పూన్ వేయించిన వేరుశనగపప్పు, 3 పచ్చిమిర్చి, చిన్న రెబ్బ చింతపండు, ఉప్పు 1/2 టీ స్పూన్. కారం ఎక్కువగా తినేవారైతే మరో 2 మిర్చిలు కలుపుకోవచ్చండి. మరో ముఖ్య విషయం అండి, పచ్చిమిర్చి కారాన్ని బట్టి కూడా తగ్గించుకోవటమో ఎక్కువ కలుపుకోవటమో చేయాలి. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక సన్న మంటపై పచ్చిమిర్చి వేసి 1/2 నిమిషం వేపండి. ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. కాస్త మిర్చిలోని పచ్చితనం కాస్త ఘాటు పోతే చాలు. చూసారా, ఇలా ఉండాలి. దీంట్లోనే మనం తీసుకున్న పుట్నాలు, పల్లీలు వేసి మరో 1/2 నిమిషం వేడి తగలనిచ్చి స్టవ్ కట్టేయండి. ఇవన్నీ 2 నిమిషాల్లో చల్లారిపోతాయండి. చల్లబడ్డాక మిక్సీ పట్టాలి. మిర్చి, పప్పు దినుసులు చల్లారిపోయాయండి. వీటన్నింటిని మిక్సీ పడదాం. ముందుగానే నీళ్లు పోయొద్దండి, మొదట పొడి చేయాలి. పుట్నాల పొడి ఇలా ఉండాలి. చూసారా, ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. చట్నీ చిక్కదనం ఇలా ఉండాలండి. ఇప్పుడు తాలింపు వేయాలి. దీనికోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు తీసుకోవాలి. మిర్చి వేపిన బాండీలోనే టీ స్పూన్ ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక సన్నని మంటపై పోపు పెట్టండి. పోపు వేగాక చట్నీలో వేసి వెంటనే మూత పెట్టండి. 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. పుట్నాల చట్నీ టేస్ట్ చాలా బాగుందండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు కూడా ఈసారి టిఫిన్స్లోకి ఈ చట్నీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.